బాబు తాతయ్య వచ్చారా? ఆడుకుంటున్నావా నాన్న? రా నాన్న. బాగున్నావా కృష్ణ? బాగున్నావు నాన్న. పిన్ని ఎలా ఉంది? పిన్ని చిన్నవాడివైనా జరిగిన దానికి నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను కృష్ణ. అదేమిటి నాన్న? పసిపిల్లలు ఆడదిక్కులేని ఇంట్లో ఒంటరిగా బ్రతకలేరన్న ఉద్దేశంతో మీకు మీ అమ్మలేని లోటు తీరుస్తుందన్న భ్రమతో ఆ బ్రహ్మరాక్షస మెళ్ళలో తాళిగట్టడం నేను చేసిన ఘోరమైన నేరం కృష్ణ. బాధపడకండి మావయ్య గారు, ఇక్కడ మాకే లోటు లేదు. ఇది మాత్రం మనిల్లు కదా. అది కాదమ్మా, నేను చేతులు ముడుచుకుని కూర్చున్న కొద్దీ ఆ బ్రహ్మరాక్షస రెచ్చిపోయి వీరవిహారం చేస్తుంది. చూడు కృష్ణ, నేను ఒకసారి పట్నం వెళ్ళి మీ విశ్వనాథ మామయ్యతో మాట్లాడొస్తాను. ఈ సమస్యకి ఆయన ఏదైనా పరిష్కారం చెప్పగలడేమో చూస్తాను. పదండి, నేను వస్తాను. వద్దు కృష్ణ, నువ్వు ఇక్కడ పనులు చూసుకో, నేను వెళ్ళి మామయ్యని కలిసి వస్తాను. వస్తానమ్మా. వర్షం వచ్చేలా ఉంది గౌతమ్, త్వరగా ఇంటికి వెళదాం పద. బాగా వర్షం వస్తుంది గురు, ఈ టైంలో నువ్వు డ్రైవ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను డ్రైవ్ చేస్తే ఈ ఆల్కహాల్ నన్నేం చేస్తుందిరా? నేను ఒక్కడినే స్టడీగా డ్రైవ్ చేసుకువెళ్ళగలను. అతలకే గౌతమ్ ప్లీజ్ నా మాట విను. బాయ్. ఇక్కడే ఆపయ్యా. బావగారు, దెబ్బలు బలంగా చాలా చోట్ల తగిలాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయి. 24 గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేం. ఐఎమ్ సారీ డాడీ. సారీ అన్న 2 అక్షరాల పదంతో నువ్వు చేసిన పాపం కడుక్కుపోదు గౌతమ్. ఓ మనిషిని, అందులోనూ స్వయానా మీ మేనత్త భర్తని సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడా అలా చేసింది నీ తాగుడు వ్యసనం. మనిషికి వ్యసనం బానిస కావాలి కానీ వ్యసనానికి మనిషి బానిస కాకూడదు. అలా జరిగిన నాడు వాడు మనిషి అనిపించుకోడు, మృగంతో సమానమవుతాడు. సరదాకి మొదలుపెట్టిన నీ తాగుడు ఇవాళ నిన్ను ఏ స్థితికి దిగదార్చిందో, ఎన్ని కష్ట నష్టాలకు గురి చేసిందో ఒక్కసారి ఆలోచించు. చదువుకున్నవాడు, ఏది భావ్యమో ఏది కాదో తేల్చుకోగల మేధస్సు కలవాడు. ఆలోచించుకోవటం. గౌతమ్, దేవుళ్ళు కనికరించా. నేను నీలో కోరుకునేది ఈ మార్పే. ఇంకా ఈ సీసాలు ముట్టుకోకు. ఇలాగే నీలో ఉన్న ఇంకో వ్యసనం స్నేహం. అర్హులు కాని వాళ్ళతో స్నేహం చేస్తావు, అపాత్రదానాలు చేస్తావు. చెల్లెల పెళ్ళి నీ దగ్గర 50 ఏళ్ళు తీసుకున్న వినోద్ గాడికి అసలు చెల్లె లేదట. వాడు ఆ డబ్బుతో అమ్మాయిలను వెంటేసుకుని కృషి చేస్తున్నాడు. ఎవరెవరు ఎలాంటి వారో తెలుసుకో గౌతమ్. ఈ వ్యసనాన్ని విడిచిపెట్టు. ఈ క్షణం నుంచి నీలో కొత్త గౌతమం చూసుకోవాలి.